అమరావతిలో ఇన్ని డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు దీంట్లో మేజర్ పాయింట్ వచ్చేసి వాటర్ కూడా. సో ఆల్మోస్ట్ వాటర్ బాడీ రివర్ కృష్ణ సరౌండ్ అయి ఉంది. అండ్ ఇంకా అమరావతిలో వాటర్ కలెక్షన్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది? అడ్వాంటేజ్, అమరావతికి ఉన్న అడ్వాంటేజ్ చూసుకుంటే మనకి అక్కడ పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అమరావతిలో అసలు ఏ ప్లేసెస్ మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు? అండ్ అలానే టూరిజం ఐలాండ్స్ అని కూడా పెడుతున్నారు కదా, సో అవి ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ప్లేసెస్? సో ఆంధ్రప్రదేశ్ కారిడార్ చూసుకున్నాం అనుకోండి, ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ కోస్ట్ లైన్ అండి. సో కోస్ట్ లైన్ ఏంటంటే మచిలీపట్నం పోర్ట్ అని చెప్పేసి అన్నారు కదా, అసలు దానివల్ల అమరావతికి ఎలాంటి అడ్వాంటేజ్ ఉందంటారు? మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అమరావతిలో బ్రిడ్జెస్ కూడా ఉన్నాయంటారు కదా, లైక్ వాట్ కైండ్ ఆఫ్? సో బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి సో అమరావతిలో ఇన్ని డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు దీంట్లో మేజర్ పాయింట్ వచ్చేసి వాటర్ కూడా. సో ఆల్మోస్ట్ వాటర్ బాడీ రివర్ కృష్ణ సరౌండ్ అయి ఉంది. అండ్ ఇంకా అమరావతిలో వాటర్ కలెక్షన్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది? అంటే ఇన్ని డెవలప్మెంట్స్ అవుతున్నప్పుడు మనకి ఇటు ఎలక్ట్రికల్ కానీ వాటర్ కానీ ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి కదా. చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ Yes. ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. Yes. అయితే మనం హెచ్ఎండిఏ, మన హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి రిలేటెడ్ ప్లాన్ పక్కన పెట్టుకున్నా, జిహెచ్ఎంసీకి రిలేటెడ్, అలానే ఏపీసీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టుకున్నా, మనకి అర్థం కావాల్సింది ఏంటంటే అడ్వాంటేజ్, అమరావతికి ఉన్న అడ్వాంటేజ్ చూసుకుంటే ఇమీడియట్ గా అక్కడ కృష్ణా రివర్ వాటర్ బాడీ ఉంది. వాటర్ బాడీ ఎప్పుడైతే ఉందో మనకి అక్కడ పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వాటర్ ని యూజ్ చేసుకోవడానికి, అంటే యాక్సెస్ టు ద వాటర్ అనేది మేజర్ బేసిక్ నీడ్ కదా. సో ఎప్పుడైతే వాటర్ ప్రాబ్లం వచ్చే సిచ్యువేషన్ అక్కడ ఎలిమినేట్ అయిపోయింది. మోర్ ఓవర్ అక్కడ వాటర్ ఉండటం వల్ల అక్కడ టూరిజం యాక్టివిటీస్, మనం భవానీ ఐలాండ్ తీసుకోండి విజయవాడలో, విచ్ ఇస్ లైక్ అడ్జసెంట్ టు అమరావతి. సో అలాంటి డిఫరెంట్ ఐలాండ్స్ లేకపోతే టూరిజం హబ్స్ అన్ని రాబోతున్నాయి. ప్లస్ ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ 4 కూడా ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ కి రిలేటెడ్. అంటే మీరు డ్రెడ్జింగ్ తీసుకుని అక్కడ కార్పొరేషన్ ఇంతకుముందు నడిచింది ఆల్రెడీ అమరావతిలో. సో అంటే కార్గోస్ అలాంటివి తీసుకెళ్లాలన్నా ఇక్కడ నుంచి జగ్గైపేట వరకు అక్కడ వాటర్ వే అనేది ఉంది. సో ఈ వాటర్ ఎప్పుడైతే ఈజీగా యాక్సెసిబుల్ ఉందో, సో ఎవరికైనా ఫస్ట్ ఎవడన్నా ఇల్లు కట్టుకోవాలనుకోండి, మ్యాండేటరీగా ఏంటంటే వాటర్ ఎంత లోతులో పడతాయి, వాటర్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ చూసుకుంటాం కదా. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కూడా వాటర్ ఏవైతే లేక్స్ ఉన్నాయో వాటిని కాపాడాలి అనే కదా హైడ్రా అనేది తీసుకొచ్చారు. సో సిమిలర్లీ ఆ వాటర్ బాడీస్ ని ప్రిజర్వ్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ పరంగా కానీ యూసేజ్ పరంగా కూడా. ఓకే. సో అలా అమరావతికి ఆ అడ్వాంటేజ్ ఉందన్నమాట వాటర్ బాడీస్ పరంగా. అండ్ అమరావతికి మనకి టూరిస్ట్ ప్లేసెస్ అడ్వాంటేజ్ కూడా ఉందండి. సో టూరిజంకి వచ్చేసరికి అమరావతిలో అసలు ఏ ప్లేసెస్ మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు? అండ్ అలానే టూరిజం ఐలాండ్స్ అని కూడా పెడుతున్నారు కదా, సో అవి ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ప్లేసెస్? సో మనకి అసలు ఆంధ్రప్రదేశ్ కారిడార్ చూసుకున్నాం అనుకోండి, ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ కోస్ట్ లైన్ అండి. సో కోస్ట్ లైన్ ఏంటంటే గుజరాత్ తర్వాత బిగ్గెస్ట్ కోస్ట్ లైన్, సెకండ్ ఇండియాలోనే మనకి సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. సో మనం గోవా తీసుకున్నాం అనుకోండి, గోవాలో ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 50 బీచెస్ ఉంటాయి. అంటే టూరిజం కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా పోర్ట్స్ రాగబోతున్నాయి, మనకి చాలా పోర్ట్స్ వస్తాయి. సో ఈజీ మనకి అమరావతి ఈజీగా యాక్సెసిబుల్ ఏంటి, మచిలీపట్నం పోర్ట్. సో టూరిజం కూడా బాగా డెవలప్ చేస్తారు. అలానే ఏంటంటే అమరావతిని అసలు టూరిజం సిటీగా కూడా, ఇప్పుడు 9 థీమ్ సిటీస్ లో టూరిజం సిటీ కూడా ఉంది. సో అమరావతి ఆనుకోనుంది వాటర్ బాడీ ఏదైతే ఆనుకోని ఉందో అదంతా కూడా రేపు టూరిజం హబ్ అయింది. సో భవానీ ఐలాండ్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, విజయవాడలో భవానీ ఐలాండ్స్ ఉంది. సో ఇట్స్ ఎ మేజర్ టూరిజం హబ్. సో అలానే వాటర్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి అక్కడ. సో వాటర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఈ రిక్రియేషన్ కి రిలేటెడ్, టూరిజం సైట్ సీయింగ్ కి రిలేటెడ్ అలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా అప్కమింగ్ చాలా ప్రపోజ్డ్ యాక్టివిటీస్ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఉందన్నమాట. ప్రోగ్రెస్ డెవలప్మెంట్ మన మాస్టర్ ప్లాన్ లో చూసుకుంటే. అలానే సమ్మర్జ్ ల్యాండ్స్ ఉన్నాయి మనకి అమరావతిని అడ్జసెంట్ గా ఉండే విలేజెస్ తో పోల్చుకుంటే. కొన్ని ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అక్కడ ల్యాండ్ డ్రై అయిపోవటం వల్ల, ఇప్పుడు ఎలా అయితే మనకి హైదరాబాద్ లో మనం చూసుకున్నామో లేక్స్ పరంగా వాటి పరంగా, సో డ్రై అయిపోయి వాటర్ వచ్చేస్తాయి కదా, అప్పుడు ఆ ల్యాండ్ సమ్మర్జ్ అయిపోద్ది. సమ్మర్జ్ అయిపోతే మళ్ళీ అది గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. ఆ ల్యాండ్స్
అక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు ఏమైంది అంటే అక్కడ సమ్మర్ అవ్వకుండా ఒక ఐలాండ్స్ లాగా ఫామ్ అయ్యి ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని చోట్ల. భవానీ ఐలాండ్ ఎలా అయితే మెన్షన్ చేస్తున్నానో అలా డిఫరెంట్ పార్ట్స్ లో మనకి అలా అన్సమ్మర్జ్డ్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి గనక టూరిజం పర్పస్ కి డెవలప్ చేస్తే సో డెఫినెట్ గా ఏంటంటే మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ అవుతాయి అన్నమాట. ఓకే. సో మీరు మచిలీపట్నం పోర్ట్ అని చెప్పేసి అన్నారు కదా, అసలు దాని వల్ల అమరావతికి ఎలాంటి అడ్వాంటేజ్ ఉందంటారు? సో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పోర్ట్స్ ద్వారా చాలా కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, గూడ్స్ కానీ అన్ని కూడా. సో మనకి ఏంటంటే అమరావతి, విజయవాడ ఇదంతా ఇంక్లూడెడ్ కదా. సో కృష్ణా గుంటూరు ఏపీసీఆర్డీ రీజన్ అంటే మనకి కృష్ణా గుంటూరు రీజన్ వస్తుంది. మరి ఆ మచిలీపట్నం ఈజ్ ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అలానే ఏంటంటే యాక్సెస్ నేషనల్ హైవే ఉంది అనమాట మచిలీపట్నం యాక్సెస్ చేయడం. సో అమరావతి ఏదైనా యాక్టివిటీస్ జరిగినా కూడా విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ జరుగుతాయి కదా. ఇప్పుడు స్టేట్ లో ఎక్కడ ఏ యాక్టివిటీస్ జరిగినా సో డెఫినెట్ గా ఇప్పుడు ఏదైనా యాక్టివిటీస్ మచిలీపట్నంలో జరుగుతున్నాయి అనుకోండి, బోత్ మచిలీపట్నం డెవలప్ అయింది, అలానే ఇక్కడ క్యాపిటల్ వల్ల ఇదేంటి అమరావతి డెవలప్ అయింది. సో ఒకదానికి ఒకటి రిలేషన్ అనేది ఉంటది అనమాట. ఓకే. సో ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే ఏంటి? సో ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే సో సెంట్రల్ గవర్నమెంట్ కి రిలేటెడ్, మనకి అమరావతిని ఆనుకోనండి కృష్ణా రివర్ ఉంది కాబట్టి ఇక్కడ అమరావతికి రిలేటెడ్ మనకి 29 విలేజెస్ దగ్గర నుంచి జగ్గైపేట వరకు మనకి ఒక వాటర్ వే అనేది ఉందండి. ఎగ్జిస్టింగ్ వాటర్ వేగా దాన్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. సో దాంట్లో ఏదైనా డెఫిషియన్సీ ఉంటే అక్కడ డ్రెడ్జింగ్ చేసి ఏదన్నా ఇప్పుడు షిప్స్ కానీ లేకపోతే ఏదైనా బోట్స్ కానీ కార్గో సిస్టమ్ ఏదన్నా గూడ్స్ తీసుకెళ్లాలన్నా వాటర్ ద్వారా తీసుకెళ్లాలన్నా నడపాలి అంటే సో అక్కడ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, లేదా టూరిజం పరంగా కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు మనకి చాలా చోట్ల అమరావతిలో కూడా మీరు ఏపీసీఆర్డీ రీజన్ చేసుకుంటే అటు రివర్ అంటే కృష్ణాకి గుంటూరుకి, కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ కి రివర్ మధ్యలో ఉంటది కాబట్టి బ్రిడ్జెస్ రాబోతున్నాయి యాక్సెస్ కి. అలానే లాంచ్లు బల్లకట్లు కూడా ఉంటాయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళండి, కొన్ని లాంచ్లు బల్లకట్టుల్లో కారు పెట్టేసుకొని ఆ బల్లకట్టు మీద వెళ్ళిపోవచ్చు, లేదా లారీ కూడా ఎక్కిచ్చేస్తారు కొన్ని బల్లకట్లు. సో అలానే సో ఆ వాటర్ వేని యూస్ఫుల్ గా మార్చుకొని దాన్ని ఏదైనా ట్రాన్స్పోర్ట్ పర్పస్ కి వాడుకునే సిచ్యువేషన్ ఉంది. ఓకే. సో అమరావతిలో బ్రిడ్జెస్ కూడా ఉన్నాయంటారు కదా, లైక్ వాట్ కైండ్ ఆఫ్? సో బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ప్రపోజ్డ్ బ్రిడ్జెస్ అండి. సో అప్కమింగ్ ఇప్పుడు మనకి బైపాస్ రోడ్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, దానివల్ల యాక్సెస్ వచ్చేసింది. ఒక బ్రిడ్జ్ అనేది వెంకటపాలెం క్యాపిటల్ ఏరియాలోకి ఎంటర్ అవటం జరిగిపోయింది. సో దానివల్ల ఏంటి అంటే ఆ బ్రిడ్జ్ ని తీసుకొని ఆ బైపాస్ రోడ్ ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఆల్ ద వే విజయవాడ వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నుంచి ఎవరు వస్తున్నారు అనుకోండి, గొల్లపూడి దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ ఎక్కేసి వాళ్ళు టువర్డ్స్ చెన్నై వెళ్ళాలనుకోండి, చెన్నై వెళ్ళాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళిపోవచ్చు అనమాట కాకానీ మీద. అలానే మధ్యలో రాజధానికి వెళ్ళాలనుకోండి, ఇంతకుముందు ఏమయ్యేది బ్యారేజ్ మీద నుంచి మొత్తం తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ ఇష్టం జరిగింది కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద నుంచి క్యాపిటల్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. మళ్ళీ అలానే ఇంకా అప్కమింగ్ వేరే బ్రిడ్జెస్ కూడా రాబోతున్నాయి ప్రపోజ్డ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. సో ఈజీగా అమరావతిని యాక్సెస్ చేయడానికి. ప్లస్ ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది అనుకోండి, ఇన్నర్ రింగ్ రోడ్ అంటే 2 చోట్ల బ్రిడ్జెస్ వస్తాయి, అవుటర్ రింగ్ రోడ్ అంటే మళ్ళీ 2 చోట్ల బ్రిడ్జెస్ వస్తాయి. ఎందుకంటే కృష్ణా గుంటూరుకి మధ్యన రివర్ ఉంది కాబట్టి ఈ రివర్ కి యాక్సెస్ మొత్తం తిరిగి వెళ్లకుండా, ఇప్పుడు ఒక చోట నుంచి ఒకటి వెళ్ళాలంటే మేజర్ కన్స్ట్రెయిన్ మొత్తం తిరిగి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ బ్రిడ్జెస్ వస్తాయో ఈ బ్రిడ్జెస్ ని బేస్ చేసుకొని అక్కడ టైం తగ్గిపోద్ది, ప్లస్ ఈజీగా కనెక్టింగ్ ఉంటుంది. కనెక్టింగ్ ఎప్పుడైతే ఈజీగా ఉందో ఈజీగా క్యాపిటల్ ని యాక్సెస్ చేయొచ్చు ఎవరైనా సరే. ఓకే. సో మరి ఇప్పుడు అమరావతిలో ఉన్న మెయిన్ ఐకానిక్ స్ట్రక్చర్స్ ఏమున్నాయంటారు? సో ఐకానిక్ స్ట్రక్చర్స్ అప్కమింగ్ ఐకానిక్ స్ట్రక్చర్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మనకి సెక్రటేరియట్, అసెంబ్లీ ఆల్రెడీ ఫంక్షనింగ్ అండి, అలానే హైకోర్టు ఆల్రెడీ ఫంక్షనింగ్. మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా నేను చెప్పాను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. ఇంకా అప్కమింగ్ రాబోతున్నాయి. అయితే ఐకానిక్ స్ట్రక్చర్స్ ఏవైతే రాబోతున్నాయో మనకి అడ్మినిస్ట్రేషన్ కి రిలేటెడ్ హైకోర్టు కూడా డెఫినెట్లీ ఐకానిక్ స్ట్రక్చర్. అలానే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కి రిలేటెడ్ 50 ఫ్లోర్స్ బిల్డింగ్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఫౌండేషన్ అనేది కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ కాంక్రీటింగ్ అనేది అక్కడ ఆల్రెడీ జరిగింది. వరల్డ్ రికార్డ్ అనేది నమోదైంది అమరావతి క్యాపిటల్లో.
ఏంటంటే అంత తక్కువ స్పాన్ లో ఇంత కాంక్రీటింగ్ చేశారు. ఒకప్పుడు ఏంటంటే మొత్తం వర్క్స్ బీభత్సంగా నడుస్తూ ఉండేవి అనమాట. ఇప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేశారు కాబట్టి ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. జంగిల్ క్లియరెన్స్ ఆల్రెడీ జరిగింది. అవును. ప్లస్ ఏంటంటే అదర్ టెండర్స్ కాల్ఫర్ చేసి వర్క్స్ అన్ని రేపు రన్నింగ్ లోకి వస్తాయో ఫుల్ ప్లెడ్జ్డ్ ఆపరేషన్స్ అనేది జరుగుతాయి అనమాట. సో ఓకే. రాబోయే అన్నీ కూడా మోస్ట్లీ ఏంటంటే కొన్ని ఐకానిక్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ లో హైటెక్ సిటీ అనేది ఎలా అయితే ఒక ఐకానిక్ స్ట్రక్చర్ ఫస్ట్ వచ్చిందో అలానే ఇక్కడ అమరావతిలో ఐకానిక్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి అనమాట. గవర్నమెంట్ కి రిలేటెడ్ ఐకానిక్ స్ట్రక్చర్స్. ఓకే. దాన్ని బేస్ చేసుకొని అది ఒక అట్రాక్షన్ లాగా ఉంటది అనమాట రేపు ఇన్వెస్టర్స్ కి. ఓకే.